గురించి నీకు చాలా తెలిసి ఉండాలి కదా? తెలుసు సార్ నాకు. చెప్పురాదు ఇప్పుడు. స్వామి గురించి ఇంకేంది మా పిల్లోళ్ళకి మా పెద్ద చెల్లికి ఆ మాట చెప్పాడా, ఇంక అప్పటానికి మాకు నమ్మకం ఏర్పడిపోయింది. లాస్ట్ మా పెద్ద చెల్లి పెళ్ళి అప్పుడు స్వామిని మా నాయన బతిలాడితే ఊరింటికి పోయాడు కాదు. ఆ వాడిని తీసుకొచ్చి ఒక దిక్క కూర్చొని పెట్టినాం, పెద్ద అరిటాకు వేసి అన్నం పెడదామని పెట్టినాం. పెడితే కొంత తినిండు, ఆ ఆకుని 4 పొరలుగా దించాడు. దాంట్లో అంతా వండించి మా 2 కొట్టాలు ఉన్నాయి అప్పుడు, ఒక సుట్టిళ్ళు. ఆమెను అటుపక్క పోయి ఒక సూర్యులో ఒకటి కూర్చాడు, ఈ సూర్యులో ఒకటి కూర్చాడు, అటుపక్క ఒకటి కూర్చాడు, ఆ పక్క అవతల. మా పిల్లకాయలకు ఇంత వయసు అయినా కానీ జ్వరం కానీ తలనొప్పి కానీ మేము ఎరగం. ఇంత మాట నేను చెప్పేది అట్లా ఉన్నాడు, నాకు బాగా తెలుసు. మేము అందరూ ఆయన కూడా పోయేది. మా గిత్తలు ఉన్నాయి అప్పుడు, బొంతలు కట్టి తోలేవాడిని స్వామికి ఆడికి. మీ ప్రాంతంలో డాక్టర్ లేడు? లేడు. బతుక చాలా పేదరికం. అందులో ఎవరికైనా ఏదైనా ఒళ్ళు బాలేకుండా వస్తే మార్గం లేదు. స్వామి వేసిన మండే అంతే, దాని పంచి వాళ్ళు చించేది, మెల్ల వేసేది ఇదే కదా అంతే. అప్పుడు అంతమంది ఏం చచ్చిపోలే, అప్పుడే బతికినారు. మేము అప్పుడు అవసరంలో అది కానీ జబ్బులు వచ్చి చచ్చిపోయినారు వృద్ధులలా. ఏం స్వామి అని అంటే, అయ్యో మీకేం భయం లేదు. మేము అప్పుడు 9 ఏళ్ళు ఉన్నాం ఆ ఊళ్ళో. నాయుడి 3, బల్జోడి 3, మాది ఒక ఇల్లు, సాకులోడి 3, 9 ఇళ్ళే ఉన్నాం. అక్కడి నుంచి రోడ్డు దాకా అడవి. ఏం స్వామి ఉత్తరంగా ఉన్నామంటే, అయ్యో ఇక్కడి నుంచి రోడ్డు దాకా పట్టపోగులు అయిపోతాయా, మీరే కొసవుతారు అని చెప్పాడు. మేము ఇలా ఉత్తరంగా ఉన్నాము. ఆ నుంచి రోడ్లో దాకా ఊరైంది. ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా బ్రహ్మంగారు చెప్పినట్టు అయింది అన్ని. అది ఎంత బాగుందో కదా. ఆయన ఏమి అబ్బా అప్పుడు ఎవరన్నా ప్రశ్న చెప్తే రాడు గుర్తు పెట్టుకోమంటాడా, పెట్టుకుంటే ఆమెను 7 కోట్లు పడిగులు సృష్టి అని చెప్తా ఉంటాడు. తెల్లగాయతాలు అద్దుకుంటా సరే, దారపండ్లు తెల్లగాయతాలు. నీకు ఎప్పుడు ఇచ్చాడా? ఉన్నాయా? మా ఇంట్లో లేవు సార్, ఉన్నాయి ఎల్లగుని మా ఇంట్లో. మా నాయన ఏం చేసిండో మాకు తెలియదు. ఏం దెబ్బకెత్తుంటారు కొందరు, రోజు ఆయన ముద్రలేను, సాయంత్రం వచ్చి దెబ్బకెత్తి పోయిను. కానీ మా నాయన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మా నాయన ఎప్పుడు చూసినా ఆయన మీద ఉండేవాడే. ఈ రోజు ఆ రోజు బుట్టలు అల్లుకోను, పిల్లకాయలు అట్టలు వేసుకోను. అప్పుడు కరెక్ట్, అప్పుడు తెల్లసావురు. కానీ ఆ చిలకల మరి కరిదేవుడయ్యా ఆయన వచ్చేవాడు ఆ ఊరికి. వచ్చేటప్పుడు అప్పటికి ఆయన కొంచెం స్థితిపరుడయ్యాడా? వచ్చేటప్పుడు బాగుండిండు. బస్సులు ఎక్కేవాడు కాదు స్వామి, కాదు దేవుడు ఎన్ని కొలేసి ఉన్నాడా? నేరుగా వచ్చేసరిగా మరి వస్తే ఆయన ఏం చేస్తాడంటే 7 ఇంటి అన్నదండి, వాళ్ళ ఇంట్లో ఎవరు లేదు. ఆయన చేసుకునేది తినేది, 1 రోజు కానీ 2 రోజులు కానీ ఉండేది, వెళ్ళిపోయేది. ఎవరో దేవుడే. ఇప్పుడు 6 దశలుగా మరి దానం కట్టించాడు కదా, తెలుసు నేను పోయినా. ఆయనే కొడుకు వెంకటరాజు అని వాళ్ళు కట్టించింది. ఇప్పుడు ఆయన జీవితంలో 4 లక్షలు పోయారు వెంకటస్వామి వచ్చేసాక. ఆయన ఊరి నుంచి వచ్చాడు, మళ్ళీ ఆయన జీవ సమాధి అయిందాక చచ్చిపోయింది. అది పానేలే వాడు అన్న కొడుకున్నాడు. తర్వాత ఆ ఏట్లోంచి శివలింగం తెచ్చినప్పుడు నువ్వు ఎంత వయసు వాడివి? నేను చిన్న, నీకు తెలియదు. ఆ తర్వాత ఇంకేం గుర్తున్నాయి నీకు? నాకు ఆ లింగం చుట్టూ తిరిగేది, వెంకటేశ్వర చాలా మంది ఆడడం గుర్తులు పెట్టుకుంటా పోయేవాడు. అప్పుడు ఇసి దెబ్బలు అన్ని, అయ్యో ఈ కోట్లు పడిగులు సృష్టి అంటా ఉండేది. ఏమైనా ఇట్లా మళ్ళీ పెద్ద బిజీ పడుతుందయ్యా ఏంటి అవతలకి అనేవాడు. ఇప్పుడు రోడ్డు అవుతుందా అది అంటే ఆయన బహుశా సోమశిల కట్ట అదే డ్యామ్ వస్తుంది అనేదే కాకుండా ఈ రోడ్డు కూడా ఆయనకు తెలిసే చెప్పాడు కదా. అంతే కదా. అదే అయ్యా ఆమెను 7 కుట్లు ఏమి దెబ్బలు ఇసి దెబ్బలు. ఇప్పుడు ఆ పొలాలు అనబోతే 20 లక్షలు 15 లక్షలు, ఎకరాకి 7 లక్షలు కాడ కట్టించేసిన రోడ్డు గవర్నమెంట్ కట్టించేసి రోడ్డు వేస్తుంది. వేస్తున్నారు, 7 బిజీ కడుతున్నారు సార్. ఇప్పుడు చూసాను ఆ తిప్పగా ఆ పక్కన అవతల రోడ్డు కొంత పూర్తి అయిపోయింది. అక్కడ ఉప్పలపాడు మస్తాపురం అలైనంత రోడ్డు వెంకటగిరి నుంచి వస్తున్నా ఆ రోడ్డు మేము కొంచెం దూరం వచ్చాం కూడా, గోనపల్లి దాకా అయింది. అయిపోయింది. గోనపల్లి కాడి నుంచి ఇంకెవతల ఉంది. అవును. ఇంకా స్వామి గురించి చెప్పాయా? ఇంకా అవన్నీ మనకు గుర్తుండింది. ఇప్పుడు గుర్తు చేసుకొని చెప్పాయా కొంచెం? ఎందుకని తెలుసా? సరేలే సార్. ఏమంటే ఒకనాటికి ప్రతి వాళ్ళం ఈ భూమిని ఖాళీ చేసి వెళ్తాం. అంతే కదా. అంతే. మనం ఇక్కడికి రావడం ఎంత నిజం, వెళ్ళడం కూడా అంతే. కానీ పోయిన తర్వాత ఏం మిగులుతుందా అని అడిగావు అనుకో, ఏముంది మనకు మిగిలేదా? కానీ ఈరోజు నువ్వు స్వామి గురించి ఏం చెప్తున్నాయో అది మిగులుతుంది.
అంతే మరి. ఎట్లా మిగులుతుందంటే ఈరోజు నువ్వు చెప్పేది రేపో ఎల్లుండో దీన్ని ఒక ఇంటర్నెట్ అని పెడతారు. అది రికార్డ్ చేసింది నీ మాట కానీ మనం మాట్లాడుకున్నవన్నీ అంటే అన్నీ కాదు, అవునులే సార్, చెప్పదగిన విషయాలు. ప్రపంచం అవతలు ఉండేవాళ్ళు దాన్ని చూస్తారు. తర్వాత ఒక 100 సంవత్సరాల తర్వాత ఎవరన్నా నీ పూర్తి పేరేందే? పూర్తి పేరు వెంకటయ్య సార్. వెంకటయ్య, ఎం వెంకటయ్య. ఎం వెంకటయ్య గారు వెంకటయ్య అని గన నిన్ను గురించి తెలుసుకోవాలంటే ఎక్కడి నుంచైనా చూసేయచ్చు. మీ అబ్బాయి ఉన్నాడు కదా గల్ఫ్లో, వెంకటేశ్వర్లు, నిన్ను రేపు ఉదయం అక్కడ చూడగలరు, రేపు సాయంత్రంలోగా. నువ్వు ఇక్కడ వచ్చి మాట్లాడిన విషయం, మన ఇద్దరం మాట్లాడుతున్నా, అదిగో అమ్మాయి వచ్చి ఇక్కడ కూర్చున్న విషయం ప్రపంచానికి తెలిసిపోద్ది. ఆ తర్వాత నువ్వు మనం ఉన్నా ఉండకపోయినా మనం చిరంజీవులం అయిపోతాం. ఒక సంబంధం ఎలా ఉంటుందో చూడండి. ఈరోజు ఈయన మీరు బెలుచుకొస్తారని తెలియదు. చాలా కాలం ముందు ఆ అబ్బాయి నేను ఈ విధంగా వెంకటేశ్వర స్వామి మాకు తెలుసు, మా ఊరు వచ్చేవాడు అని గల్ఫ్లో ఉండే వెంకటేశ్వర్లు ఫోన్ చేసి చెప్పాడు. నాకు సంతోషం కలిగింది. మా పిల్లకాయలంతా పుట్టింది. ఇంకొక విచిత్రం ఏంటంటే ఒక పసిబిడ్డ మన పదయాత్రలో పాల్గొంటాడు, వాడు మా వాడు అని కూడా వాడి పేరు అని చెప్పాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి మీ ఊర్లో 12 ఏళ్ళు ఉన్నాడు ఆయన. వెంకటేశ్వర స్వామి 12 సంవత్సరాలు ఆ తిప్ప మీద కానీ కొల్లా చలమానాయుడు ఇంటికి పై పక్కన సార్ తిప్ప, ఆ తిప్ప మీద ఉండింది. ఆ తిప్ప మీద నుండి ఆయన మళ్ళా ఇప్పుడు శివలింగం ఉండే తిప్ప దగ్గరికి ఆయన పోలా. అప్పుడు పోయేవాడు. అప్పుడు ఎట్టంటే పెన్నలేక పోయేది, ఉదయాన్నే 5 గంటలకు లేచి స్నానం చేసేది. ఆ శివలింగం ఆయన పెట్టిండు కదా, దాని చుట్టూ తిరిగేది. ఆయన అక్కడల్లా తిరిగేది. 9-8 కల్లా ఇంటికి వస్తాడు. ఇక్కడ మా ఊరు చలమానాయుడు ఇంటి దగ్గరికి, ఆ సపారం కాడికి. ఆడికి వచ్చేది, అన్నం తినేది. మళ్ళీ ఆయన చిత్తారు వంచుకుంటా భజన చేసుకుంటా ఓం నారాయణ ఆదినారాయణ అనే అదే మాట ఇంకేంలే. ఆయన అనేవాడా వెంకటేశ్వర స్వామి అనేది అదే మాట, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ మాటే. ఇప్పుడు భజన చేసేవాడు కూడా అదే కదా. అవును, చెప్పాను. ఇప్పుడు ఆయన చనిపోయినానికి ఇప్పుడు ఆ తిప్ప బాగా ప్రవణం అయిపోయింది. అప్పుడు ఆయన ఆదినారాయణ అదే లింగాన్ని తీసుకుపోయాడు, పెట్టాడు. నేను చూసా, నాకు వాళ్ళు కూడా పరిచయం. నువ్వు కొత్త ఊళ్ళోనే ఉన్నావు, సెలవానాయుడు ఊళ్ళోనే. సెలవానాయుడు ఊళ్ళోనే ఉన్నావు. ఆ ఇంట్లోనేనమ్మా ఉండిందా? అంతకుముందు లేదమ్మా, అదే ఇల్లు. ఇప్పుడు మా అమ్మకు 90 దాకా కూడా అమ్మా, మీరు చూశారు కదా. ఇప్పటికి ఆ ఇల్లు కట్టినాక మాకు ఇంటికి ఏమీ జరగల. అది కాదు, అక్కడ స్వామి గుర్తులు పెట్టించాడంటే అదే ఆ ఇంటికే పెట్టించాడు. ఆ ఇంటికే అంటే ఎట్ట మార్చి పెట్టుకోమన్నా. ఇది దక్షిణ పక్క మూసేయమన్నాడు. దక్షిణ పక్కన ఖాళీ స్థలం ఉండింది, అది మూసేయమన్నాడు. ఇప్పుడు అది మూసేది అంత మిద్దిగా కట్టుకున్నాం పొడుగ్గా. మనకు అప్పటాంచి ఆయన గుర్తులు పెట్టినాంచి ఏం స్వామి అంటే ఇది వామిదొడ్డి, ఇది దిబ్బ ఈ మూల, అది వామిదొడ్డి ఉత్తరంగా అని అన్నాడు. బేస్మట్టం వేసి చూడమ్మా. అది మా చెల్లి ఇంకొక ఆమె నేను కుంటే ఆమె అది వామిదొడ్డి వేస్తే ఆమెకి ఆడ. అప్పుడు వీళ్ళంతా పుట్టిందంటే మా చెల్లెళ్ళంతా వాళ్ళ పిల్లకాయలు వీళ్ళు అందరిని అడుగు. అక్కడ ఏంటంటే వెంకయ్య స్వామి చెప్తేనే కొత్త బద్వేలు ఊరు కట్టుకున్నారు. అంతే. మాకు పాతూరులో ఒక ఈజు ఉండిందమ్మా. పాతూరులో ఈజు కట్టుకోమన్నారంటే అది ఇట్టుంటది, అది పాత బద్వేలు. కరెక్టే. అందుకని ఏం చేశారంటే ఇక్కడ కట్టుకుంటే మీరు ఇంకా బాగుండగలరు అన్నారు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఆడ ఇల్లు ఎదగల. వీళ్ళు పోయి స్వామికి చెప్పారు, కొద్ది రోజులకు ఊరు ఈ రోడ్డు దాకా వస్తుంది, మీరు ఇక్కడ కట్టుకొని. ఆయనే ఆ ఊరికి వచ్చి 9 ఇళ్ళు శంకుస్థాపన చేసింది ఆయనే. బావి దిగితే ఆ 4 పడింది బావిలో, చేదురు బావిలో. చింతాకాంత దెబ్బరా నలుగురికి అది ఆ 7 మట్టు బావి. అది ఆ మన మంచం కట్టేది, ఈ గిలకడ మేము చేసేది బయటికి తీసినాం వాళ్ళని. అది ఒకప్పుడు బావిలో పడితే అది పద్ధతి. అందుకనే ఇప్పుడు అది గుడి చేసిన ఒకటి చెప్తాను. అందుకనే ఒకసారి ఇక్కడ గొలగమూళ్ళు బావి వెంకటస్వామి గుడి దగ్గర ఆ బావిలో గురవై పడ్డాడు. గురవై పడగానే స్వామికి పోయి చెప్పారు, ఏం లేదు లేవా మంచినీళ్ళు దాకా పైకి వస్తాడు అన్నాడు. ఆమె ఆడ రాయి ఒకటి పట్టుకుని గురవై అరస్తున్నాడు, మంచం దించండో అని. ఆ పక్కన వాళ్ళకి అర్థం కాలే, ఈతను పడేది ఏంది మంచం దించమనేది మీ ఊరు పద్ధతి అంటే 4 వైపులు తాడు ఆయన కూర్చొని పైకి వస్తాడు. అది సంగతి. అట్లా 4 నీళ్లు చేస్తా మాకు గోడ లేదు అప్పుడు ఆ చేదురు బాయికి.
ఇట్లా ముద్దు మీద కాలు పెట్టి చేదుకోవాలి. వంగి ఇది అందుకోవడంలో పడిన పాపం. పడే తెలికి ఇంక వాళ్ళకి కింద అది కానీ పేటు దెబ్బ దగ్గర ఉంటే చింత గీసుకొని కూడా గీసుకోవాలి. అది దేవుడు అయ్యా ఇది కాదు ఇంకోటి చెప్తాను. వెంకటేశ్వర స్వామి ఎంత గొప్పవాడో ఇప్పటికి కూడా లోకానికి తెలియదు. అమ్మాయి నువ్వు కూడా వినవే. ఎంత గొప్పవాడంటే ఒక పేదవాడు ఉన్నాడు. చాలా పేదవాడికి పేదరికం అనేది ఈ దేశంలో ఎక్కడా ఉంది కదా. వాళ్ళు ఈ రెప్పు బాయిలు అంటే ఇప్పుడు మైకా మైన్లు ఉన్నాయి కదా, ఆ మైకా మైన్లో లోపలికి వెళ్ళి అవన్నీ తీస్తూ ఉంటారు. తీసేటప్పుడు చాలాసార్లు చాలామంది ప్రాణం దగ్గరికి వెళ్ళి చచ్చిపోవడానికి దగ్గరికి వెళ్ళి బతికొచ్చిన ఉన్నారు. వాళ్ళందరినీ చాలామందిని వెంకటేశ్వర స్వామి కాపాడాడు. కానీ కొన్ని మా దగ్గర రికార్డు ఉన్నాయి, కొన్ని లేవు. ఒకటి చెప్తాను. గూడూరు దగ్గర కలిచాడు అనుకుంటా. ఒక మైన్లో రాజాగారి మైన్లో 9 మంది ఇరుక్కోపోయారు. వాళ్ళు ఇంక బయట వస్తారని ఎవరు అనుకోలేదు. గెన్లో అందరూ చచ్చిపోతారు సాధారణంగా. వెంకటేశ్వర వచ్చాడు, గుండం వేసి కూర్చున్నాడు. అయ్యా 10 మందికి అన్నం పెట్టేది ఇది అని. రాజాగారిని చూసి కానీ ఇంకొకరిని చూసి కాదు, 10 మందికి అన్నం పెట్టేది. లోపల ఉన్నాడు 10 కుటుంబాలు, 9 కుటుంబాలు. ఆయన అట్లా స్మరణ చేయగానే అతి విచిత్రంగా వాళ్ళు బయటపడ్డారు. ఇట్లాంటివి మాకు తెలియని సంఘటనలు చాలా ఉన్నాయన్న నమ్మకం. స్వామి అట్లా కాపాడినవి ఇంకా చాలా ఉన్నాయి. ఎట్లా అంటే ప్రమాదం అంచుకెళ్ళి బతికి బయట వచ్చిన ఉన్నారు. అంతెందుకు స్వామి దగ్గర ఆ గొలగముళ్ళు ఉండే జనాలు నీకు తెలుసా? తెలియదుగా, నాకు తెలుసు. బరిగల్ నాగేనో హ్యాండోడు, అతను మైన్లో పనిచేసేవాడు. ఒకసారి ఏమైందంటే గడపార ఎక్కిపోయింది. ఏది పొరపాటుగా ఎక్కింది. ఇంకా ఆ గడపార ఎత్తుకు మద్రాసు చేసిపోయి నెలలు ఉంచారు. ఆ తర్వాత కొంతకాలానికి అందులోంచి బతికి బయటపడి అతను స్వామి భక్తుడైనాడు. అంటే అట్టంటి వాళ్ళు బతకడం వెనక కూడా ఆయన దయ ఉంది. మామూలుగా అయితే గడపార పొట్లోంచి ఎక్కిపోతే బతికేది ఏంది? అట్టుగా సార్ ఆయన స్వామి గుండం వేసుకున్నాడా, గుండంలో పెడితే ఈ కాళ్ళు గాలిని ఇంజన్ చలావని బొబ్బలు పెట్టినాయి ఆయనకు. ఏం స్వామి హాస్పిటల్ పని మేము అంటాం. అయ్యో అది పోద్దులే, అదేం చేయదని చీరా బుసేసాడు. అట్లా అరిగిపోయింది. ఆయన శరాబుడ్డు ఎప్పుడు శరాబుడ్డు పెన్నలు కదా, ఆ శరాబుడ్డి శర అంతా రుద్దేశాడు. ఆయన అదేం చేస్తే ఏం స్వామి హాస్పిటల్ బాధ అంటే పాత్ర ఆటగాడు వద్దులే, అది పోద్దులే, మీకెందుకు, అది బాధ్యులే అన్నాడు. పూసుకునిండు అంతే అనిగిపోయింది. ఇంక అంతే. పెన్నలేకపోతే పెద్ద ఏరు వచ్చింది అనుకో, పెద్ద పెన్న, ఆయన దిగస్తాడు. ఓయమ్మ అని మనం భయపడాల్సింది. అవసరం గట్టిన ఉంటాడు. చూసావా? చూసాం సార్, మేము రోణయ్య స్వామి ఇద్దరు ముగ్గురు అక్కడికి. ఇంకా అప్పుడు పెన్నా వచ్చేది ఎర్ర నీళ్ళు, అప్పుడు డ్యామ్ లేదు. అంతే, కొత్త నీళ్ళు వస్తాయి. ఆ కొండల నుంచి కొత్త నీళ్ళు వస్తాయి. ఆ కొండ నుంచి వచ్చినప్పుడు ఆ డ్యామ్ లేదు కదా, ఆ పెన్నలేకి దిగుతాడు. స్వామి ఎందుకు అది కాకుండా ఏరు వస్తుంది అంటే అదేం కాదులే మీరు బోండి అంటాడు. దాన్ని వెలిపెన్న అంటారు. వెలిపెన్న మీరు బోండయ్యా, మీరేమో వచ్చలే మీరు బోండి అంటాడు. మేము ఏం తప్ప ఆయన పోయిండి అని మేము అంటాం పిల్లడం కదా. మా ఊరు మా అమ్మ చిన్న ఆయన కూతురు కొడుకు బిడ్డ ఒక అమ్మాయి ఉండింది. ఆ అమ్మాయిని చేసుకోవాలని మేము అనుకున్నాం. మా ఇంకొక అమ్మాయిని చేసుకోవాలని వాళ్ళు ఇస్తామని రోజు వస్తామన్నారు. చాలా వచ్చున్నాయి సార్ పెళ్లి సంబంధాలు. వస్తే వాళ్ళు ఏమంటారంటే మా నాయన స్వామి కాడికి పోతాడు. అయ్యో ఎందుకు ఆయన ఏరు తట్టుకొని పోవాలయ్యా, ఇక్కడ కాదు ఏరు అవుతాడా దగ్గరనే పెన్నలో, అక్కడేనా ఆయన భార్య ఉండేది అంటాడు. ఏం స్వామి అంటే వాళ్ళు పెద్ద మహారాజులు అని మేమంటాం. మా అమ్మ మాకు వాళ్ళు కుదరదానని వద్దన్న కూడా వద్దన్నాం. మరి లాస్ట్లో ఆమె ఆనే రాసేది. ఏ ఊర్లో? ఉప్పలపాడు. ఉప్పలపాడు. వాళ్ళ ఇంటి పేరేందా? వాళ్ళ ఇంటి పేరు మాటపాసులు. మోటపాటి. అమ్మ పేరేంది? మీ ఆవిడ పేరేంది? ఆదిలక్ష్మ. వీళ్ళమ్మ ఆదిలక్ష్మ. వెంకయ్య స్వామికి మనుషులంటే ఇష్టం, ఆడపిల్లలంటే ఇంకా ఎక్కువ ఇష్టమైన. అందువల్ల ఇప్పుడు నీ పెళ్లి సంబంధం ఎట్ట చూసాడో అట్టగే ముదిగేడు అనే ఊరు తెలుసు కదా నీకు? అక్కి వెంకటరామరెడ్డి అని హైండవుడు వెంకటస్వామి దగ్గరికి వచ్చేవాడు. ఈ కొల్లా చలమానాయుడు కాలమూడు వస్తే ఆయన కొడుకు నీకు వచ్చినట్టే 6-7 సంబంధాలు వచ్చాయి. వాళ్ళు ఇది తెలుసుకుందామా అది తెలుసుకుందామా, వాళ్ళు అన్ని ఎకరాలు ఇస్తారు, వీళ్ళు ఇంత డబ్బులు ఇస్తారు అనుకుంటున్నారు. ఒకటి స్వామి చెప్పాడు, ఇదిగో ఇది చేసుకుంటారా అంటే డబ్బులు వస్తాయట, పిల్ల బాగానే ఉంటుంది అంటే సంతానం ఉండదు, వద్దు అన్నారు. ఆమెను ఇంకొకటి చేసుకుంటావా అన్నారు, పసుపు కుంకుమలు ఉండవు అంటే అయ్యగారు ఉండరు. గురుదేవుడా ఇది ఎందుకు వచ్చిందంటే ఇంకొకటి చేసుకుంటావా అన్నారు. సంసారం అంటే కాపురం బాగుండదని చెప్పారు. మరి మమ్మల్ని ఎవరిని చేసుకోమంటావు అన్నారు.
అంటే దారిని ఒకరు పోతున్నారు. ఆ పిల్లకి తల్లిదండ్రులు లేరు, మేనమావ దారి ఉంది. అమ్మాయి వీళ్ళకంత ఆన్లా, ఆమె పేరు లక్ష్మమ్మ. ఇప్పుడు మాకు బాగా చాలా దగ్గర ఆమె. ఆ లక్ష్మమ్మ వాళ్ళని పిలిచి అయ్యా ఆకొక్కదే అండి అన్నారు. వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఇదేందని. ఉండవా అని చెప్పి ఆయన పిలిచి వెంటనే వాళ్ళ దగ్గర తాంబూలం తీసుకుని ఈయనకి ఇప్పించాడు. ఎవరికి? ఆయన కొడుక్కి వెంకయ్య స్వామి మాట్లాడాడు. మాట్లాడితే వాళ్ళు అన్నారు, స్వామి అట్ట వద్దు అంటే, లేదు బంగారం ఎలిగారం అతుక్కున్నట్టు వాళ్ళు బతుకుతారు కాబట్టి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయమన్నారు. ఈరోజు ఆ ఇల్లు కృష్ణారెడ్డి వల్ల కాదు, లక్ష్మం వల్ల బాగుంది. బిడ్డలు, కుటుంబము కష్టపడి ఆ కష్టజీవి ఆ కుటుంబాన్ని నిలిపింది. మీ ఇల్లు కూడా అట్నే ఉన్నట్టు నేను అనుకుంటున్నా.